తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాలు అనేవి చాలా వరకు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అన్ని బోనాలు అయిపోయినప్పటికీ ఏదైతే శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చాలా అంగరంగ వైభవంగా ఈ ఆదివారం అయితే జరగబోతున్నాయి. మరి పూజలు కావచ్చు, నియమాలు నిష్టలు ఏ విధంగా జరగబోతున్నాయి, మరి పూజ ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే భక్తులకు సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉందనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. గురువు గారు నమస్తే అండి. సో ఈ ఇయర్ కి సంబంధించి అమ్మవారి ఆదివార బోనాల్లో పూజలు కావచ్చు, నియమాలు నిష్టలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆదివారం జరిగే బోనాల కార్యక్రమంలో అమ్మవారికి ఉదయాన్నే అభిషేకం చేసి బోనాల కార్యక్రమం మొదలు పెడతాము. మొదటి బోనాన్ని దేవాలయంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు సమర్పణ చేస్తారు. ఆ తర్వాత భక్తులు అశేషంగా తరలి వచ్చి అమ్మవారికి నిష్టగా బోనాలు సమర్పణ చేసుకుంటూ ఉంటారు. బోనం సమర్పించేదాకా అందరూ ఉపవాస దీక్షతోనే వస్తారు ఇక్కడికి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు మిగతా కార్యక్రమాలను చూసుకుంటారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అమ్మవారి దర్శనం జరిగేదాకా కూడా నిష్టగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలను కూడా చాలా శ్రద్ధాభక్తుల చేత చేయడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ముఖ్యంగా భక్తులే. సో ఈ ఇయర్ కూడా రంగం భవిష్యవాణి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు గురుగారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వర్షాలు సరిగ్గా లేవు, వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి మనల్ని. అలాగే ఏవో కొన్ని విచిత్రమైనటువంటి వ్యాధులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రోజు ఒకటి వార్తల్లో చూస్తూ ఉన్నాం. కనుక అమ్మవారు ఇదే విషయాన్ని ముఖ్యంగా తన మాటల్లో వినిపించవచ్చు. అంటే వర్షాలు పడాలంటే భక్తులు ఏం చేయాలి, అలాగే ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు ఏ నియమాలు పాటించాలనేది అమ్మవారు చెప్పొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నా. ఓకే. సో అమ్మవారికి సంబంధించి ఇటు తొట్టెలు కావచ్చు, లేకపోతే ఈ పోతరాజుల విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఎందుకు చేస్తూ ఉంటారు పూజారి గారు? మేజర్ పోతరాజుని అంటే మనము పురాణాల ప్రకారంగా తీసుకుంటే పోతరాజు అంటే భైరవుడు అన్నమాట. అంటే 300కు పైగా భైరవుల రూపాలు ఉన్నాయి. దాంట్లో పోతరాజు అనేది ఒక రూపం. ఈ పోతరాజు ఏంటిదంటే చేతిలో దండం, అంటే మన ఈ తాడు పట్టుకొని తను లోకమంతా తిరుగుతూ పొలిమేర చుట్టూ తిరుగుతూ కాపలాదారుగా ఉంటాడు. ఇది పోతరాజు అన్నమాట. కనుక ఈ బోనాలు ఏంటి పొలిమేర చుట్టూ చేసే పూజ. పొలిమేర గ్రామదేవతకి పొలిమేర చుట్టూ చేసుకునే పూజ కనుకనే ఇవి బోనాలు అనమాట. ఈ పోతరాజు కూడా పొలిమేర అంతా తిరుగుతూ ఆ రక్షణ ఇచ్చేవాడు అనమాట. కనుక ఆ గ్రామంలోకి లేదా నగరంలోకి ఎటువంటి చెడు ప్రవేశించకుండా, దుష్టశక్తులు రాకుండా తను కాపలాదారుగా ఉంటాడు. కనుక పోతరాజు ప్రత్యేకత. వాడుక భాషలో పోతరాజుని అమ్మవారికి తమ్ముడుగా చెప్తారు. కనుక అది కూడా ఒక రకంగా నిజమే. కానీ ఏంటంటే ఇక్కడ భైరవ స్వరూపంగా తీసుకొని ఉంటాము. కనుక ఈ భైరవునికి కళ్ళు సాక పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కనుక పోతరాజులు ఈ నృత్యాన్ని ప్రదర్శించడం కూడా ఇదంతా ఆషాఢ మాసంలోనే జరుగుతూ వస్తుంది. అంటే తొట్టెలు కూడా అవి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అనంతరం వాటిని ఏం చేస్తారు గురువు? ఈ తొట్టెలు ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో తొట్టెలు కడితే వాళ్ళకి సంతానం కలుగుతుందనే విశ్వాసంతో తొట్టెలు తీసుకొస్తారు. కొంతమంది వెండివి ఇస్తారు, కొంతమంది కాగితం చేసినవి ఇస్తుంటారు. కనుక వాళ్ళకు మొక్కులు ఉంటే అమ్మవారి తీరుస్తుంది. ఇటువంటి తొట్టెలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడితే మొక్కులన్నీ తీరుతాయన్న నమ్మకంతో ఇస్తారు. ఇవి పూజా కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాం ఇవన్నీ. సో ఆదివారం రోజున అమ్మవారికి సంబంధించి ఎన్ని అభిషేకాలు ఉండొచ్చు? దేవాలయం తరపున ఒకటే అభిషేకం ఉంటుంది. ఎవరికి అభిషేకం దీంట్లో అవకాశం చేసే అవకాశం లేదు. కనుక దేవాలయం వాళ్ళే, ముఖ్యంగా మాజీ హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మా దేవాలయంలో ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కనుక వారి చేతుల మీదుగా అభిషేకం ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. 6:30 వరకు కూడా అభిషేక కార్యక్రమాల అలంకారం పూర్తవుతుంది. 6:30 నుంచి దర్శనాలు మొదలవుతాయి. సో జోగినీలకు సంబంధించి ఏమైనా ప్రత్యేక పూజా విధానాలు ఏమైనా ఏర్పాటు చేశారు? జోగినీలు కూడా ఇక్కడికి చాలామంది వస్తుంటారు. వాళ్ళు అమ్మవారికి బోనం తీసుకురావడం, ఒడిబియ్యం తీసుకురావడం ఉంటుంది. కనుక వాళ్ళు బోనం సమర్పణ పూర్తి చేయగానే ఒడిబియ్యము సమర్పణ చేస్తుంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పూజలు అంటే అమ్మవారి దగ్గర అర్చనలు కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ప్రశాంతంగా వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో ఫైనల్లీ భక్తులకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? భక్తులకు నేను చెప్పేది ఒకటే, దేవుడు ఎప్పుడు కూడా భక్తునికే వశమవుతాడు. ధనానికి కానీ, అహంకారానికి కానీ, అధికారానికి కానీ దేవుడు వశం కాడు. కనుక మీరందరూ కూడా భక్తిగా రండి, నియమంగా రండి, శ్రద్ధగా రండి. అమ్మవారిని దర్శనం చేసుకుంటేనే చాలు. అక్కడ ఏదో పూజ చేస్తే అమ్మవారు ఏదో ఇస్తుందనే ఆలోచన మానేయండి. దేవాలయానికి వెళ్తున్నామంటే దర్శనం కోసమే కానీ అక్కడేదో మనం ఇస్తేనే అమ్మవారు ఇస్తుందనే కాదు. అమ్మవారికి తెలుసు మనకేం కావాలో, ఆమెకు తెలుసు ఏమి ఇవ్వాలో ఆమెకు తెలుసు. కనుక మనకు అదృష్టం ఉంటే అమ్మవారు అప్పుడే ఇచ్చేస్తుంది. కనుక మీరు భక్తిగా రండి, అమ్మవారిని తృప్తిగా దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరిక ఆమెకు చెప్పండి, ఆమె వింటుంది.
మేము పేదవాళ్ళం అని చెప్పి మీరు ఆలోచన చేయకండి. కనుక దేవుడు ఎప్పుడు కూడా పేదవాడి పక్షమే ఉంటాడు. కనుక మీరు మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా మీరు భక్తిలో ముంచేయండి. భక్తిగా రండి, అమ్మవారి మిమ్మల్ని చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో ఈ పూజా విధానాలకు సంబంధించి నియమాలు కావచ్చు, లేకపోతే అభిషేకాలకు సంబంధించి కూడా మనకు గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కావచ్చు, చాలా అంటే చాలా క్లియర్ కట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా బోనాలకు సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, జోగినీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే సాదాసీద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగింది. కాకపోతే ఈ ఇయర్ అలా ఉండొద్దు అని చెప్పేసి కూడా అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు కావచ్చు, అండ్ ఆల్సో ఇంకా ప్రత్యేకమైన సిబ్బంది అన్ని బృందాలతో పాటు ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం సాఫీగా జరిగేటట్టు చూసుకుంటాము అని చెప్పేసి కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హిట్ టీవీతో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించి ప్రతి ఒక్క జోన్ ఏర్పాటు చేశారు, రూట్ మార్పు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఇటు బోనాలు ఎవరైతే పట్టుకొస్తా ఉంటారో బోనాలకు సంబంధించి ప్రత్యేకమైన క్యూ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో అమ్మవారికి సంబంధించి ఆదివారం రోజున ఒక ఏదైతే టెంపుల్ నుంచి ఒక అభిషేకం మాత్రమే ఉంటుంది. మిగతా తర్వాత సోమవారం రోజు భవిష్యవాణి రంగం కుండ మీద నిలుచుని చెప్తుందని చెప్పొచ్చు. సో మనం చూడొచ్చు ఇక్కడ భక్తులంతా కూడా క్యూ లైన్ లో మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా అమ్మవారికి తొట్టెలు కావచ్చు, కళ్ళు శాఖలు, లేకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ కూడా ఏదైతే ఇటు వాపాకు సంబంధించి అందులో ఉన్న కళ్ళు శాఖలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దాదాపు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కళ్ళు శాఖలతో అమ్మవారికి మొక్కుని కావచ్చు, ఒడిబియ్యాన్ని కావచ్చు ఇక్కడ సమర్పిస్తున్న ఆ పరిస్థితి కూడా మనకు శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆదివారం రోజు అమ్మవారికి బోనాలు సమర్పించి ఆ తర్వాతి రోజు సోమవారం రోజు రంగం భవిష్యవాణి ఇక్కడ ఉంటుందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇలానే కొనసాగుతుంది. ఇంకా ఈ ఇయర్ కూడా చాలా బాగుంటుంది, భక్తుల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి కూడా అటు ప్రధాన అర్చకులు చెప్తా ఉన్నారు, మరొక సైడ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో విడస్ట్ ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ శ్రీ సింహవాహిని మహంకాళి టెంపుల్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.